ఆ రోజు మనం కష్టపడి తెచ్చుకున్నటువంటి స్వతంత్రం ఈరోజు రాజ్యాంగాన్ని మార్చేదానికోసం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మార్చేదానికోసం, వీటన్నిటి కోసం వీళ్ళు ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీకి మద్దతుగా, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా గళం విప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. విపక్ష సభ్యులందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీని చూస్తేనే భయమేసే స్థాయికి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎదిగారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ప్రజలు ఒకసారి 2 సార్లు మోసపోతారు తప్ప మోసం చేస్తున్నటువంటి విషయం బయటపడిన తర్వాత తగు జాగ్రత్తలు తీసుకుంటారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ చేసేటటువంటి ఈ ప్రజాస్వామికంగా ఓట్లు సంబంధించినటువంటిది ఈరోజు బీహార్కి సంబంధించి రాబోయే ఎలక్షన్స్ లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ అని వేశారు. అక్కడ సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చాయి. ఆ మార్గదర్శకాలను పాటించకుండా లక్షల మందిలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉండేటటువంటి ఓట్లను తొలగిస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో రాజ్యాంగం అనేది ఏ విధంగా అమలవుతుందో ఒకసారి దేశ ప్రజలందరూ, ప్రజాస్వామ్యులందరూ కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు విచిత్రంగా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ దేశంలో ఒకటి వచ్చేసి ఎన్డీఏ కూటమి, రెండోది వచ్చేసి ఇండియా కూటమి. జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమితో మద్దతుకున్నాడో తెలీదు, ఇటు ఎన్డీఏ కూటమితో మద్దతుకున్నాడో తెలీదు. ఇంత జరుగుతున్న దేశంలో అప్రజాస్వామికంగా ఓట్లకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇన్ని ఆధారాలతో రాహుల్ గాంధీ గారు మాట్లాడితే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరవలేని పరిస్థితి. ఒక ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటటువంటి ఒక సంస్థ స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీ ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్లోనే కౌంటింగ్లో పోలేని ఓట్ల కన్నా కూడా 12.5% ఎక్కువ ఓట్లు పోలేయంటే కూడా దాని మీద కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీని ఎదిరించేటటువంటి ధైర్యం కానీ, నరేంద్ర మోడీకి ఎదురుగా మాట్లాడేటటువంటి సత్తా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కాబట్టి ఆయన చేసినటువంటి అవకతవకలు ఎక్కడ బయటపడి మమ్మల్ని ఇబ్బంది పెడతారని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏకి తొత్తుగా మారారు. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్. కస్టమర్ల కోసం 10 మెట్లైనా దిగుతాం, డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం. ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం, ధరను కోసేస్తాం, మీకు అమ్మేస్తాం. 30 రూపాయలకే పల్లి కాటన్ శారీ, 125 రూపాయలకే షిఫాన్ శారీ, 499 రూపాయల పల్కీ కాటన్ శారీ 199 రూపాయలు, 1599 రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ శారీ 599 రూపాయలు, 1500 రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా 599 రూపాయలే. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.